రేవంత్ సర్కార్ అందిస్తున్న ప్రజాపాలన ప్రజలకు మరింత చేరువ కానుంది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనుంది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో ఈ కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల వారీగా ప్రత్యేక డ్రైవ్లు చేపట్టనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 99 రోజుల పాటు చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్ పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది. అందులో భాగంగా సీఎం రేవంత్ జిల్లాల కలెక్టర్లతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించేందుకు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రభుత్వ ప్రణాళికలను వేగవంతం చేసేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో 4 మంత్రులతో కూడిన ఒక ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఆగిపోయిన లేదా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి వాటిని 99 రోజుల్లోపు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు. ప్రధానంగా 6 గ్యారంటీల అమలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వనుంది ప్రజాప్రభుత్వం. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు వివరించనున్నారు. అదే సమయంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత చేరువ చేయనుంది ప్రజా ప్రభుత్వం.